పిఠాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద పీడీఎస్యు ఎస్ఎఫ్ఎస్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పిల్లి సూర్యప్రకాష్ రాష్ట్రంలో విద్యార్థులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నించక తప్పదని, ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ ఆయన మండిపడ్డారు. అనంతరం ఆర్ఓ కె మాధవికి వినతి పత్రం అందజేసి విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా దిగజారిని గడిచిన 18 నెలల కాలంలో అంటే ప్రశ్నించే గొంతుకు నొక్కుతుంది. అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఎవరన్నా పోరాడితే వారిపై తప్పుడు కేసులు పెట్టి వారిని హింసించడం, వేధించడం జరుగుతుంది. మన విశాఖపట్నంలో చూసాం. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చండి, విద్యార్థుల్ని లేదా యువత భవిష్యత్తు, నిరుద్యోగ యువత భవిష్యత్తుని కాపాడండి అని విద్యార్థి సంఘాలు, యువత సంఘాలు ప్రశ్నించినందుకు వారిపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం బహుశా దేశ చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ ఘనత దక్కుతుంది. బహుశా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ రాష్ట్రం కూడా ఇలా వ్యవహరించి ఉండదు. ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఏమని హామీలు ఇచ్చారంటే, ఆనాడు సరిగ్గా ఎన్నికల ముందు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై హామీలు విమర్శలు గుప్పిస్తూ ఈ యొక్క ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా మారుస్తుందంటే మరో శ్రీలంకంగా మారుస్తుంది అనేది నారా చంద్రబాబు నాయుడు ఆనాడు చెప్పారు. సరిగ్గా ఎన్నికల సమయానికి సూపర్ 6 హామీలు ఇచ్చారు. అంటే సూపర్ 6తో పాటు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. ప్రధానంగా సూపర్ 6 హామీల్లో మొట్టమొదటి అంశం ఏంటంటే ప్రజాపాలన చేస్తామని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ హామీలు అమలు చేయాలని చెప్పి ప్రశ్నించిన వారి పట్ల చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. అలాగే ప్రశ్నించడానికే నేను అధికారంలోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే నిన్న కాక మొన్న మరి విద్యార్థి సంఘాలతో సమావేశమైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా నుంచి ఇదే విన్నపం. మీరు అధికారంలోకి వచ్చి ప్రజారంజక పాలన చేయకపోగా ప్రభుత్వ హామీలు అమలు చేయాలని ఉద్యమిస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు నాయకులపై మీరు అక్రమంగా కేసులు పెట్టడమే కాకుండా మరి అక్రమ రౌడీ షీట్లు ఓపెన్ చేసి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. దీనిని నిరసిస్తూ ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలు అలాగే యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి జిల్లా కేంద్రాల్లో నిరసనకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీరు ఒకటి ఈ దేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ విద్యార్థులు యువజనులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవి కూడా నిలబడినటువంటి చరిత్ర ఎక్కడా లేదు.